కర్నూలు జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీ బాయిలర్స్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలియజేశారు. రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు సుమారు 83 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, సీసీ రోడ్లను మంత్రి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా గాడి తప్పిన రాష్ట్రాభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి పట్టాలెక్కిస్తున్నారని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో పయనిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భవానీ, ఎంపీడీఓ పద్మజ్యోతి, మండల వ్యవసాయాధికారి మణిదీప్, సర్పంచ్ తూకారాం, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు మన గ్రామ వేగాయంపేటలో రైతు సేవా కేంద్రం అంచనా సుమారు 23.94 లక్షలతో ఈ రైతు సేవా కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్ అంచనా 20.8 లక్షలతో ఇది నిర్మించడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు అంచనా 38 లక్షలు, మొత్తం 82,74,000 రూపాయలతో ఈ యొక్క సీసీ రోడ్ అయితే, ఈ రైతు సేవా కేంద్రం అయితే, విలేజ్ హెల్త్ క్లినిక్ అయితే నిర్మించడం జరిగింది. ఈ యొక్క రైతు అన్నదాత సుఖీభావ సుమారు ఈ విలేజ్ లో, ఈ వేగాయంపేట విలేజ్ లో 943 రైతులు ఉండగా అన్నదాత సుఖీభావకు అర్హులు 543 మంది, సుమారు 20,000తో 1,08,60,000 ఈ రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరున ఈ అన్నదాత సుఖీభావ రైతులందరికీ కూడా పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి చాలా మంది పెన్షన్ల కోసం, అదేవిధంగా హౌసింగ్ లోన్ల కోసం రావడం జరిగింది. హౌసింగ్ లోన్లు శాంక్షన్ అయిన వాళ్ళకి మీరు ఏదైతే బేస్మెంట్ నుంచి చదువుతున్నాయో మీరు స్లాబ్ వేసేసుకోండి. ఎందుకంటే ఐరన్ అయ్యి తుప్పు పడుతుంది కాబట్టి ఆ శాంక్షన్ అంటే ఇంచుమించు ఒక ఆగస్టు 15 తర్వాత మీ అకౌంట్